ఓం నమః శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. స్వామి వివేకానంద సంపూర్ణ గ్రంథావళిలో సెకండ్ వాల్యూమ్ చిట్ట చివరి క్లాస్ ఈరోజు. స్వామీజీ ఉపన్యాసాలను అమెరికాలోని వార్తాపత్రికలు ఏ విధంగా ప్రచురించేవి అన్న రిపోర్ట్స్ని మనం ఇప్పుడు చూస్తున్నాము. ఈరోజు బ్రూక్లిన్ స్టాండర్డ్ యూనియన్ అనే పత్రిక స్వామీజీ యొక్క ఉపన్యాసం, దాని యొక్క అంశము ఐడియల్స్ ఆఫ్ ఉమెన్హుడ్. అంటే ఈ నారీత్వం గురించినటువంటి ఆదర్శాలు ఏంటి, అంటే స్త్రీల యొక్క ఆదర్శాలు ఏంటి అన్నది స్వామీజీ చెప్తున్నారు. అది జనవరి 21, 1895 సంవత్సరంలో ఇది ప్రచురించబడింది. ఆయన్ని అక్కడ ఆ సభకి డాక్టర్ జేమ్స్ అనే ఆయన్ని పరిచయం చేశాడట. పరిచయం చేసి ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి సబ్జెక్టు స్వామీజీ జిస్ట్ ఇచ్చారనమాట. యాక్చువల్గా స్వామీజీ ఏం చెప్పారు, చాలా పెద్ద లెక్చర్ ఉంటుంది. అయితే ఆ జర్నలిస్ట్ ఎంతవరకు ఆయన అర్థం చేసుకున్నాడో అదనమాట ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ చాలామంది ఈ భారతదేశం గురించి ఎటువంటి అమెరికాకు వెళ్ళారు స్వామీజీ, భారతదేశం గురించి చాలా నెగిటివ్గా ఆల్రెడీ అక్కడ మిషనరీస్, క్రిస్టియన్ మిషనరీస్ ప్రజెంట్ చేస్తున్నారు. అటువంటి ఒక ఇంప్రెషన్, పాస్ట్ ఇంప్రెషన్స్తో ఉన్నారు వాళ్ళందరూ, కూర్చొని వింటున్న వాళ్ళందరూ కూడా. సో అక్కడికి స్వామీజీ వెళ్ళి చెప్తున్నారనమాట. ఇప్పుడు ఇక్కడ ఏదో చిన్నవేవో సతీసాగమనం అని, బాల్య వివాహాలని, ఇలా కొన్ని ఏవో జరిగాయి సాంఘిక దురాచారాలు. దాన్ని పెద్దగా చేసి అక్కడ చూపించడంతో ఇండియా అంటే ఇంక అదే అన్న దృష్టితో వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. దానికి స్వామీజీ సమాధానం చెప్తున్నారు ఏంటంటే, ఎక్కడికైనా ఒక దేశానికి మీరు వెళ్ళి ఆ దేశం గురించి మీరు రాయాలి అంటే కనుక అక్కడ స్లమ్స్ ఉంటాయి కదా, ఆ స్లమ్స్కి వెళ్ళి ఆ స్లమ్స్ ఎలా ఉంటే అలాగా ఆ దేశం అలా ఉంటుందని చూపిస్తారా మీరు? ఒక సంస్కృతిని మీకు అంచనా వేయాలి అంటే కనుక అందులో బెస్ట్ ఎవరున్నారో, ఆ సంస్కృతి నుండి ఎవరైతే బెస్ట్ వచ్చారో వాళ్ళ గురించి మనం చెప్పి ఆ సంస్కృతిని మనం అంచనా వేయాల్సి ఉంటుంది అని స్వామీజీ చెప్తున్నారు. ద ప్రొడక్ట్ ఆఫ్ ద స్లమ్స్ ఆఫ్ ఎనీ నేషన్ కెన్ నాట్ బి ద క్రైటీరియన్ ఆఫ్ అవర్ జడ్జ్మెంట్ ఆఫ్ దట్ నేషన్. అంటే ఒక జాతి యొక్క ఔన్నత్యాన్ని మీరు గుర్తించాలి అంటే అందులో చాలా వర్స్ట్ దానికి రిప్రజెంటేషన్ మీరు వెళ్ళకూడదు. బెస్ట్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో దానిని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రామకృష్ణ శారదా విద్యాలయ ఉంది. ఈ స్కూల్ ఎలా ఉంటుంది అని తెలియడానికి మీకు అందరికంటే తక్కువ మార్కులు వచ్చేవాళ్ళని, తర్వాత బాగా అల్లరి చేసేవాళ్ళని, ఇలాంటి వాళ్ళని స్టాండర్డ్కి తీసుకోకూడదు కదా. ఆ స్కూల్ నుంచి బెస్ట్ ఎవరైతే వచ్చారంటే ఆ స్కూల్ పాసిబిలిటీ ఉంది ఏంటనమాట, ఇంత చక్కగా తయారు చేయగలిగిన పాసిబిలిటీ ఉంది. కానీ చాలా కారణాల వల్ల అందరూ కూడా అది నేర్చుకోలేకపోతున్నారు అని చెప్పాలి తప్ప వర్స్ట్ స్టూడెంట్ని బట్టి మనం ఎప్పుడు కూడా చూడకూడదు కదా. అదేవిధంగా ఒక జాతిని మనం ఎస్టిమేట్ చేసేటప్పుడు బెస్ట్ ఎప్పుడు కూడా మనం ఒక చెట్టు ఉందనుకోండి, ఆ మామిడి చెట్టు ఉంది, ఆ చెట్టులో బెస్ట్ ఫ్రూట్ ఏదైతే ఉందో అది తీసుకొని ఈ మామిడి చెట్టుకి బెస్ట్ ఫ్రూట్ వస్తుందని చూపిస్తారా, కుళ్ళిపోయిన దాన్ని చూపిస్తారా? సో అది ఎప్పుడు కూడా మనం చూపించకూడదు. One may collect the rotten, worm-eaten apples under every apple tree in the world and write a book about each of them and still know nothing of the beauty and possibilities of the apple tree. మీలో చాలామంది ఒక యాపిల్ వృక్షం మీద రీసెర్చ్ చేస్తున్నారు అనుకోండి, అందులో కుళ్ళిపోయినటువంటి పళ్ళు కింద పడిపోయినటువంటి వాళ్ళని చూసుకొని దాని మీద మీరు రీసెర్చ్ చేసి థీసిస్ మీరు ఎన్ని థీసిస్లు రాసినా కానీ ఆ యాపిల్ చెట్టు ఎంత ఉన్నతమైనటువంటి ఎంత మంచి ఫలాన్ని ఇవ్వగలదో అన్నది మీకు ఎప్పటికీ తెలియదు. ఎందుకంటే మీరు ఎంతసేపు కుళ్ళిపోయిన వాటి మీద కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి. అది చెప్తున్నారు స్వామీజీ. అంటే ఈ భారతీయ ధర్మాన్ని సపోర్ట్ చేయడానికి, దాని యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి స్వామీజీ ఎన్ని రకాల కష్టాలు పడుతున్నారు చూడండి. సో ఓన్లీ ఇన్ ద హైయెస్ట్ అండ్ బెస్ట్ కెన్ బి జడ్జ్ ఎ నేషన్, ద ఫాలెన్ ఆర్ ఎ రేస్ బై దెమ్సెల్వ్స్. అంటే ఒక జాతిలో ఎవరైనా చాలామంది అణగారిపోయిన వాళ్ళు, లేకపోతే చాలా పాడైపోయిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళందరూ డిఫరెంట్. వాళ్ళకి ఎన్ని మంచి చెప్పినా వాళ్ళు ఎప్పుడు తీసుకోలేరు. వాళ్ళందరూ ఒక సెపరేట్ సెక్ట్ అనమాట. వాళ్ళ గురించి ఎప్పుడు కూడా మనం దాని గురించి అది పట్టించుకోకూడదు. Thus, it is not only proper but just
అండ్ రైట్ టు జడ్జ్ ఎ కస్టమ్ బై ఇట్స్ బెస్ట్ బై ఇట్స్ ఐడియల్. అదే ఎప్పుడైనా సరే ఏ సమాజాన్ని కానీ కుటుంబాన్ని కానీ లేదా ఒక జాతిని కానీ మీరు దాని గురించి అంచనా వెయ్యాలి అంటే అందులో బెస్ట్ని మీరు తీసుకోవాలి అని చెప్తున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? ఈ భారతీయ సమాజంలో స్త్రీ యొక్క ఆదర్శం ఏంటని చెప్పడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఎంతసేపు స్త్రీలు అనగానే వాళ్ళకి ఏం చెప్పేవారు అనమాట, వితంతువులు అసలు ఎవరు సరిగా ట్రీట్ చేయరు, స్త్రీలను చాలా భయంకరంగా చూస్తారు అక్కడ. అలాగే సతీ సహగమనం చాలా బ్యాక్వర్డ్, భారతదేశంలో స్త్రీలు చాలా కష్టపడుతున్నారు అన్నదాన్నే వాళ్ళు చూపించేవారు అనమాట. అయితే స్వామీజీ అప్పుడు చెప్పుకుంటూ వస్తున్నారు, ద ఐడియల్ ఆఫ్ ఉమెన్హుడ్ సెంటర్స్ ఇన్ ద ఆరియన్ రేస్ ఆఫ్ ఇండియా, ద మోస్ట్ ఏన్షియంట్ ఇన్ ద వరల్డ్స్ హిస్టరీ. అసలు ఉమెన్హుడ్ అంటే స్త్రీ ఎంత ప్రాముఖ్యతను పొందింది భారతీయ నాగరికతలో మీరు మొదటి నుంచి రావాలంటే వైదిక సంస్కృతి నుంచి వచ్చినట్లయితే అక్కడ స్త్రీ సహధర్మిణి అనే భావం వస్తుంది. అక్కడ సహధర్మిణి అంటే అర్థం ఏంటి? ధర్మం అంటే రిలీజియన్, అంటే రిలీజియన్ ఒక ఆధ్యాత్మిక జీవితాన్ని ముందుకు వెళ్ళడానికి ధర్మానికి ఆవిడ సహకరిస్తుంది. అది స్త్రీ స్టేటస్ భారతదేశంలో. మీకు ఇప్పటికీ మీకు తెలుసు కదా, భార్య పక్కన లేకుండా ఏ విధమైన శుభకార్యం చేయడానికి అర్హత లేదు ఎవరికి. ఎక్కడికైనా సరే మీరు శ్రీశైలం అక్కడికి వెళ్ళారనుకోండి, నాకు ఇప్పటికీ నవ్వు వస్తుంది. అక్కడ మనం సింగిల్గా ఎప్పుడైనా వెళ్తే టికెట్స్ పెడతారు, సింగిల్గా మనం వెళ్తే 1500, భార్యాభర్త కలిసి వెళ్తే 1000 రూపాయలే టికెట్. అంటే చెప్తున్నాను అక్కడ ఆ విధంగా అటువంటి ప్రాముఖ్యతను స్త్రీకి మన వైదిక ధర్మం ఇచ్చింది. ఇది చెప్తున్నారు. పురాతన కాలంలో ఎలా ఉండేది ఆచారం అంటే, ఇప్పుడు వివాహం జరుగుతుందంటే వాళ్ళు అగ్నిసాక్షిగా వివాహం చేసుకునేవారు. ఆ అగ్ని ఈ ఇద్దరి మధ్యలో ఎవరో ఒకరు చనిపోయే వరకు దాన్ని ఆపకూడదనమాట. అంటే ఏంటి, ఇక్కడ రగిలించినటువంటి అగ్ని వాళ్ళ ఇంట్లో అగ్నిహోత్రం జరగాలి, నిత్య అగ్నిహోత్రం అంటారు కదా, ఇప్పుడు అది వెలుగుతూ ఉండాలి. అలాగా అందులో నుంచి ఎవరైనా చనిపోతే వీళ్ళిద్దరి మధ్యలో అందులో నుంచి అగ్నిని తీసుకొని అక్కడ దహన సంస్కారాలు చేసేవారట. చూడండి, అంటే ఎప్పుడు వాళ్ళు వెలుగుతూ ఉంటుంది అనమాట. అంటే బంధం కూడా ఆ విధంగా ఉండాలి. ఎంత చక్కటి ఆలోచన. అగ్ని అన్నది మనకి అందుకే అగ్ని సాక్షిగా అని చెప్పి వచ్చిందనమాట. అదంతా చెప్తున్నారు మా స్వామీజీ. ఎవరు కూడా ధార్మిక పనులు చేయడానికి అన్మ్యారీడ్ వాళ్ళు పనికిరారు, కేవలం మ్యారీడ్ వాళ్ళే పనికొస్తారు ఒక ప్రీస్ట్ అవ్వాలంటే. ఇదే విధమైన సంస్కృతి పురాతనమైనటువంటి రోమన్ నాగరికత, అలాగే గ్రీకు నాగరికత, ఓల్డెస్ట్ సివిలైజేషన్స్ కదా మన భారతీయ నాగరికత, రోమన్ అండ్ గ్రీక్. అక్కడ కూడా ఇలా ఈ స్త్రీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. తరువాత ఏ విధంగా డిగ్రేడేషన్ అయిందని స్వామీజీ చెప్పుకుంటూ వస్తున్నారు. బట్ విత్ ద అడ్వెంట్ ఆఫ్ ఎ డిస్టింక్ట్ అండ్ సెపరేట్ ప్రీస్ట్ క్లాస్, ద కో ప్రీస్ట్హుడ్ ఆఫ్ ద ఉమెన్ ఇన్ ఆల్ దీస్ నేషన్స్ స్టెప్స్ బ్యాక్. ఎప్పుడైతే ఈ పురోహితులందరూ ఒక తరగతి వాళ్ళందరూ వేరేగా రావడం మొదలుపెట్టారో, పురోహితులు వాళ్ళు మాత్రమే చేయాలి పూజలు, అలాగే వాళ్ళ చర్చెస్లో కూడా అంతే, పలానా వాళ్ళు చేయాలి. అలా ఎప్పుడైతే సెపరేట్ క్లాస్ రావడం మొదలుపెట్టిందో, దేనికి? పౌరోహిత్యానికి, అంటే భగవంతునికి మనిషికి అనుసంధానం చేయడానికి. ఆ క్లాస్ వచ్చిన దగ్గర నుంచి మహిళల యొక్క ప్రభావం తగ్గిపోయింది. అంతకుముందు ఎప్పుడు కూడా ఈ భార్యాభర్త కలిసి ఏదైనా చేసేవారు. ఎప్పుడైతే ప్రీస్ట్ క్లాస్ అనేది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నెమ్మదిగా మహిళల యొక్క ప్రభావం, వాళ్ళ యొక్క ప్రాముఖ్యత తగ్గుతూ వచ్చింది. ఇకపోతే మిడిల్ ఈస్ట్, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ అంటున్నాం కదా, మిడిల్ ఈస్ట్ అంటే ఎక్కడ చెప్పండి? ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయి? గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి కదా, గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి. అక్కడే మొత్తం ఈ ఇజ్రాయిల్, తర్వాత ఇప్పుడు ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, వీటిలన్నిటి అనమాట. వీటిని సెమిటిక్ రేస్ అనేవారు. సెమిటిక్ రేసెస్ నుంచే మీకు ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ వచ్చాయి. అక్కడ జ్యూస్ ఉండేవారు కదా, అరబ్స్ ఉండేవారు. అక్కడ ఈ రిలీజియన్స్ రెండు వచ్చినప్పుడు తర్వాత నెమ్మదిగా ఇవి రిలీజియన్స్గా స్ప్రెడ్ అయిపోయాయి. కానీ అంతకుముందు మాత్రం అక్కడ వీళ్ళందరూ రేస్ ఏంటనమాట, సెమిటిక్ రేస్ అని అనేవారు అనమాట. ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళందరినీ కూడా అక్కడ నుంచే మీకు క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం రెండు కూడా పుట్టుకొని వచ్చాయి. సో ఇవి కొంచెం వచ్చిన తర్వాత, ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ వచ్చిన తర్వాత స్త్రీలకు ఇంకా నెమ్మదిగా వాళ్ళు దే హ్యావ్ నో రైట్, దే హ్యావ్ నో వాయిస్. మ్యారేజ్ అయిన తర్వాత కూడా వాళ్ళకి ఏమీ హక్కులు లేకుండా ఉన్నాయన్నమాట. ఇది స్వామీజీ చక్కగా చెప్తున్నారు. అలాగే పర్షియన్స్ ఎవరైతే ఉన్నారో, పర్షియన్స్ అంటే మీకు గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ప్రజెంట్ ఇరాన్ అనమాట. అలాగే బ్యాబిలోనియా అంటారు. బ్యాబిలోనియా ఓల్డెస్ట్ టైంలో బ్యాబిలోనియా అంటే ఇరాక్ అనమాట. సో ఇవన్నీ కూడా ఈ రేసెస్ అన్ని నేను చెప్పేది ఏంటంటే ఈ క్రిస్టియానిటీ రాకముందు సివిలైజేషన్ అనమాట ఇదంతా కూడా.
సో వీళ్ళందరూ కూడా నెమ్మదిగా ఈ ఐడియాస్ తీసుకొని స్త్రీలకి స్వాతంత్రం తగ్గుతూ వచ్చింది. తర్వాత చూడండి, ఇక్కడ ఈ సిస్టమ్ ఆఫ్ మ్యారేజ్ కూడా నెమ్మదిగా మారుతూ వచ్చింది. మన దేశంలో ఒకప్పుడు మ్యాట్రియార్కల్ సొసైటీ ఉండేది, అంటే ఇప్పటికీ కేరళలో ఉండేది. మ్యాట్రియార్కల్ అంటే ఏంటి తెలుసా? మొత్తం మన యొక్క వారసత్వం అంతా ఆడపిల్లలకి వెళ్తుంది. ఇప్పటికీ ఉంది అది కేరళలో. ఆడపిల్లలకి మొత్తం వాళ్ళ ఇల్లు, ఆస్తులు, అంతస్తులు అంతా కూడా ఆడపిల్లలకి వెళ్తాయి. సో ఆ విధంగా మ్యాట్రియార్కల్ సొసైటీ అనేది, అంటే మదర్ అన్నది చాలా ప్రాధాన్యత ఉండే సొసైటీ మనకు ఉండేది. ఈవెన్ వేదాల్లో కూడా చూడండి, స్త్రీ ఒకవేళ భర్త చనిపోతే, తనకు పిల్లలు పుట్టకుండా భర్త చనిపోతే కనుక వేరే వాళ్ళతో సంతానవతి కావచ్చు అనేది ఉండేదట, ఒకప్పుడు ధర్మం ఉండేది. అంటే దాన్ని బట్టి మీరు ఆలోచించండి, స్త్రీలకి ఆ విధమైనటువంటి స్వేచ్ఛ ఉండేదన్నమాట. అదే కాకుండా చాలామంది ఒకే భార్యకి చాలామంది భర్తలు కూడా ఉండే స్వాతంత్రం కూడా ఉండేది. మనం పాండవుల విషయంలో కూడా మనం చూస్తాం. అటువంటి ఇది కూడా ఉంది. అంటే స్త్రీలకు స్వేచ్ఛ లేదు, వాళ్ళని అనగదొక్కేశారు అన్నది ఎక్కడా లేదని చెప్పి స్వామీజీ ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నారు. సెకండ్ మ్యారేజ్ చేసుకునే అవకాశం కూడా స్త్రీలకు ఉండేది. అయితే నెమ్మదిగా ఈ ఐడియా అన్నది పోయిందనమాట. స్త్రీలకు సెకండ్ మ్యారేజ్ అంటే ఇట్స్ ఇంపాసిబుల్ అన్నది మైండ్లోకి వచ్చేసింది. ఎలా వచ్చిందంటే స్వామీజీ చెప్తున్నారు, ఈ యొక్క సంస్కృతిలో ప్యూరిటీ అన్నది, అంటే ఫిజికల్ అండ్ మెంటల్ ప్యూరిటీ అన్నది ఆల్మోస్ట్ ఒక పిచ్చిలాగా వచ్చిందనమాట. అంటే ఎవరైతే ఇలా వివాహం చేసుకోలేదో, ఎవరైతే ఈ ధార్మికమైనటువంటి భగవంతుడి కోసం వివాహం చేసుకోలేదో, ఇలాంటి వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, అంటే ఈ బుద్ధిజం ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమైందంటే మాంక్స్కి వాళ్ళకి ఇంపార్టెన్స్ అనేది పెరిగిపోయింది. అంతవరకు మనకంటే గృహస్థ ధర్మం అనేది చాలా హయ్యెస్ట్ కింద ఉండేదన్నమాట సొసైటీలో. సో ఇదంతా కూడా పర్సనల్ ప్యూరిటీ అన్నది చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది భారతదేశంలో. దీనికి ఒక ఎగ్జాంపుల్ స్వామీజీ చెప్తున్నారు. ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా? చిత్తోడ్, అది వాళ్ళు ఇది చేసినప్పుడు విదేశీయులు మహమ్మదీలు వచ్చి వాళ్ళందరినీ కూడా చిత్తోడు దుర్గాన్ని వాళ్ళు జయించినప్పుడు ఏం చేశారు? అక్కడ రాణి పద్మిని వాళ్ళందరూ ఏం చేశారు? వాళ్ళందరూ పెద్ద మంట వేసుకుని 74,500 మంది అట అమ్మాయిలు. అంటే మొత్తం వాళ్ళ యొక్క లోపల కోట ఉండేది. ఆ కోట లోపల వాళ్ళ పెద్ద మార్కెట్ ఉండేది. ఆ మార్కెట్ ప్లేస్లో పెద్ద మంట వేసి, జౌహర్ అంటారు దాన్ని, ఒక్కసారి వాళ్ళ చేతిలోకి వెళ్ళామంటే ఇంకా మీకు లైఫ్ కాదు అది. ఆ విధంగా ఉండేదని చెప్పి వీళ్ళు ముందే ఎప్పుడైతే తమ భర్తలందరూ చనిపోయారని తెలుసుకున్నారో వెంటనే వీళ్ళందరూ మంట వేసేసి వాళ్ళ లోపలికి వచ్చే లోపల 74,500 మంది మహిళలు చనిపోయారు. అందులో ప్యూరిటీ పైన ఎంతటి అభిమానం ఉంటే, ఎంతటి ఇంపార్టెన్స్ ఇస్తే, దానికి ప్రాముఖ్యతనిస్తే వీళ్ళు ఎలా చేయగలరు అని చెప్పి స్వామీజీ చాలా ఇష్టం అనమాట రాణి పద్మిని అంటే స్వామీజీకి. తర్వాత సిస్టర్ నివేదిత కూడా ఈ హిస్టరీ అంతా తెలిసిన తర్వాత దీని గురించి ఆవిడ బుక్లో రాస్తారు, చాలా బాగా రాస్తారు దీని గురించి. ఈ రాణి పద్మిని ఆవిడ ఎలా లీడ్ చేసి మొత్తం అందరినీ కూడా ఆ విధంగా చనిపోయేలా చేసిందనమాట. ఇప్పటికీ స్వామీజీ చెప్తున్నారు, అక్కడ రాజస్థాన్లో ఉత్తరం రాసేటప్పుడు ఎవరైనా సరే మనం ఓమనో ఏదో రాస్తాం కదా, పైన శ్రీరస్తు శుభమస్తు అని ఏవో రాస్తాం. వాళ్ళు ఏం రాస్తారట? 74,500 రాస్తారట పైన. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరైనా ఈ ఉత్తరాన్ని చాటుగా చదివితే ఆ రోజు ఏదైతే జరిగిందో 74,500 మంది చనిపోయినందుకు ఎవరైతే కారణమో వాళ్ళకి ఎంత పాపం తగులుతుందో ఈ ఉత్తరం చదివిన వాళ్ళకి అంత పాపం తగులుతుందని చెప్పడానికంట అలా రాస్తారట వాళ్ళు. ప్రతి ఉత్తరం పైన ఇప్పటికీ ట్రెడిషన్ ఉంది వాళ్ళకి. 74,500 అది చెప్తున్నారు స్వామీజీ. సో దీనికి వాళ్ళకి చెప్తున్నారంటే భారతదేశంలో ఈ విధంగా పవిత్రతకి, శాంక్టిటీ, చేస్టిటీ, శీలం, దీనికి ఎంత ప్రాముఖ్యతనిచ్చేవారో దీనిని బట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు అని చెప్పి ఈ ఎగ్జాంపుల్ స్వామీజీ చెప్తున్నారనమాట. నెక్స్ట్ నెమ్మదిగా వచ్చేటప్పటికి ఏమైంది? బుద్ధిజం వచ్చేటప్పటికి, అంటే యాక్చువల్గా బుద్ధిజం దీనికన్నా ముందే ఆరంభం కావడం ముందే అయ్యింది. కానీ ఈ మొనాస్ట్రీస్ ఇవన్నీ డెవలప్ అవడం మాత్రం వచ్చే కొద్దీ ఒక 1000 సంవత్సరాలు ఆల్మోస్ట్ భారతదేశాన్ని రూల్ చేసింది బుద్ధిజం. అప్పుడు మొనాస్ట్రీస్ వచ్చాయి. అప్పుడు ఏం చేశారనమాట, బుద్ధుడు ఏం చేశాడు, అందరూ కూడా మీరు భిక్షువుల కింద తయారైపోయింది. అంటే ప్రతి ఇంటి నుంచి 2-3 వెళ్ళిపోతూ ఉండేవారు. అంటే మొత్తం దేశం అంతా కూడా ఆల్మోస్ట్ భిక్షుకులు అనమాట. అప్పుడు ఏమైంది, ద బెస్ట్ ఇన్ ద సొసైటీ అందరూ కూడా మ్యారేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకా మిగిలిన వాళ్ళు వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారు? వెరీ ఆర్డినరీ నార్మల్ సొసైటీ అనేది చాలా డిగ్రేడ్ అయిపోయింది. సో ఇదంతా కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. అందువల్ల ఈ టైంలో, ఈ బుద్ధిజం టైంలో ఏంటంటే ఈ ఆడవాళ్ళని, మహిళల్ని నరకానికి ద్వారంలాగా చూసేవారు అనమాట.
అంటే వాళ్ళు ఎదురుగా వస్తే వాళ్ళని టెంప్ట్ చేస్తారు, వాళ్ళ నిర్మాణానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా అందరూ కూడా. చేస్తుంటే ఆడవాళ్ళు వచ్చి మమ్మల్ని అనవసరంగా మోహపరుస్తారని చెప్పి వాళ్ళని చూస్తేనే భయంకరంగా భయపడిపోయేవారు అందరూ కూడా. నరకానికి ద్వారం, రకరకాల మాటలు వచ్చాయి ఆ టైంలో. ఎవరు అందరికన్నా అంధులు అంటే ఎవరైతే స్త్రీ యొక్క వ్యామోహంలో పడతారో వాళ్ళే అంధులు అని చెప్పేసి అలా రకరకాల మాటలు వాళ్ళు అంటూ ఉండేవారు. ఈవెన్ బుద్ధుడు కూడా ఏమన్నారు, ఎప్పుడైతే వాళ్ళ తల్లి ఎవరైతే పెంచిన తల్లి ఉన్నారు కదా ఆ గౌతమి, వాళ్ళందరూ వచ్చి మాకు కూడా సన్యాసం ఇవ్వంటే ఇష్టపడలేదు ఆయన బుద్ధుడు. కానీ వాళ్ళందరూ వచ్చి గట్టిగా అడిగేసరికి, అందరూ చెప్పేసరికి ఆయన ఒప్పుకుని ఆయన ఏమంటారంటే, ఈ ఆడవాళ్ళని చేర్చుకోవడం వల్ల సంఘంలో ఒక 1000 సంవత్సరాలు ఉండే సంఘం 500 సంవత్సరాల్లోనే పాడైపోతుంది అని చెప్పి. సో ఇది ఈ విధమైనటువంటి మహిళలంటే ఒక భయం అన్నమాట. ఈవెన్ మన రామకృష్ణ సంప్రదాయంలో కూడా చాలానే జరిగాయి ఇలాంటివన్నీ కూడా. అసలు ఈ శారదామఠం ఏర్పాటు కాకూడదని చెప్పి చాలామంది ఓటింగ్ చేస్తారు కదా అక్కడ స్వామీజీలు అందరూ కూడా. అంటే ఏం లేదు, స్త్రీలు నిలుపుకోలేరు. కానీ స్వామీజీ ఏం చెప్తారంటే, ఆయనకి ఒక నమ్మకంతో స్త్రీలు ఒక ఆధ్యాత్మిక చింతన మనం చేయగలరు, వాళ్ళు కూడా హయ్యర్ ట్రూత్స్ని తెలుసుకోగలరు అని చెప్పి స్వామీజీ రిస్క్ తీసుకొని ఎంతోమంది విమర్శల్ని ఎదుర్కొని ఒక స్త్రీలు ఆధ్యాత్మికంగా స్వతంత్రంగా ఉండగలరు అని చెప్పి ఒక స్వతంత్రమైన ఆధ్యాత్మిక సంస్థని నెలకొల్పారు. ఇది శారదా మఠాన్ని. ఎవరు పురుషుల యొక్క ఏ విధమైనటువంటి ఇందులో ఇంటర్ఫీరెన్స్ ఉండకూడదు. మరి అది స్వామీజీ అన్న మాట నిజంగా రుజువు అవుతుందో లేదో చూడాలి, ఇంకా ఎన్నో రోజులు అవ్వలేదు కదా. అది ఎంతో నిరూపించాలి, స్త్రీలందరూ కూడా నిజంగానే ఆధ్యాత్మిక జీవితాన్ని తీసుకోగలరు, ముందుకెళ్ళగలరు అన్నది నిరూపించి స్వామీజీకి మనం కృతజ్ఞతని తెలుపుకోవాలన్నమాట. రామకృష్ణ మఠంలో స్వామీజీ అలా చెప్పినప్పటికీ ఏం చేశారు తెలుసా, వీళ్ళెవరూ కూడా ఓటు వేయలేదు శారదా మఠం స్టార్ట్ చేయడానికి. ఇటు పక్క నుంచి చాలామంది మాతాజీలు అక్కడ ఇక్కడ, భక్తి ప్రాణ మాతాజీ ఆ రోజుల్లో స్వాతంత్రానికి ముందు 17 ఏళ్ల వయసులో ఇంటి నుంచి వచ్చేసారు. ఎక్కడుంటారో తెలియదు, అప్పుడు శారదా మఠంలో ఏం లేదు. అసలు ఆలోచించండి, ఇలా వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు, ఇంతమంది త్యాగంతో ఎక్కడెక్కడెక్కడో ఉన్నారు అందరూ కూడా. అటు పక్క నుంచి కేఎం మున్షి డాక్టర్ ఆవిడ, ఆత్మప్రాణ మాతాజీ, ఇలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి చిన్న వయసులోనే బయటకు వచ్చేవాళ్ళు స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొనడం, మ్యారేజ్ చేసుకోవడం. ఆ రోజుల్లో మహిళలు మ్యారేజ్ చేసుకోకుండా ఉండడం అంటే అది అసలు ఊహించలేము మనం. అటువంటి టైంలో వీళ్ళందరూ బయటకు వచ్చి అడుగుతారన్నమాట. మా స్వామీజీతో చెప్పారు, మాకు దీన్ని స్థాపించమని, మీరు స్థాపించిన స్వామీజీని అక్కడికి వెళ్ళి అడిగితే బేలూరు మఠంలో ఇంకా టైం రాలేదు మీకు అని చెప్పేసి పంపించేసేవారు అనమాట. చాలా ఫైట్ చేశారు ముక్తి ప్రాణ మాతాజీ. ఆవిడ ఎన్నో ఆర్టికల్స్ రాశారు, స్త్రీలకు అర్హత ఉందని చెప్పారు. నీకు నేను ఇవ్వగలను, మేము ఇవ్వగలం సన్యాసం, కానీ మహిళలందరూ అలా ఉంటారని ఏం గ్యారంటీ లేదు, ఇప్పటికి మేము ఇంకా ఇవ్వలేమని చెప్పారు. చివరికి కొంతమంది స్వామీజీలు, వీరేశ్వరానందజీ మహారాజ్, రంగనాథానందజీ మహారాజ్, చాలా కొద్దిమంది స్వామీజీలు చాలా పట్టుబట్టి అట్లీస్ట్ మనం ఓటింగ్ వేద్దాం అంటే సరిగ్గా ఒక్క ఓటు ఎక్స్ట్రా వచ్చిందంట, శారదా మఠం రావాలి అని, ఓన్లీ ఒకే ఓటు. అంటే అంతమంది ఎగ్నెస్ట్గా ఉండేవారు. ఆ ఒక్క ఓటుతో గెలిచి మనకి శారదా మఠం అనేది స్టార్ట్ అయిందనమాట. స్టార్ట్ చేసి స్టార్ట్ చేసిన తర్వాత ఒక బ్యాచ్ అయిపోయింది, అది కంప్లీట్గా వదిలేశారు మనకి. సో భారతీ ప్రాణ మాతాజీ వంటి ఒక భగవత్ సాక్షాత్కారం కలిగినటువంటి ఉన్నారు కాబట్టి, అది శారదాదేవి డైరెక్ట్ కనెక్షన్ ఉంది కాబట్టి ఆవిడ ఒక లింక్ లాగా దీన్ని ముందుకు తీసుకెళ్లారు. ఆవిడ జీవితం ద్వారా అసలు ఎటువంటి లైఫ్ అంటే భారతీ ప్రాణ మాతాజీ లైఫ్ అంటే అసలు వర్ణించలేమన్నమాట. అటువంటి లైఫ్ అంటే సైలెంట్గా ఏమి లేదు, కానీ ఎవ్రీ ఇంచ్ ఈజ్ పవర్ఫుల్ ఆవిడ లైఫ్. అసలు ఆశ్చర్యపోతాం ఆవిడ లైఫ్ చూస్తే. అంత ఆ సైలెన్స్లోనే ఆ పవర్ అంతా ఉందన్నమాట. సో అటువంటి ఒక లింక్ ఉంది కాబట్టి ఈరోజు శారదా మఠం అనేది వచ్చింది. మనం అందరూ ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఇంకా చాలా ముందుకెళ్ళాలి. ఫ్యూచర్లో తప్పకుండా వస్తుంది. మనం ఈ బిల్డింగ్లు కట్టి అంతా రెడీ చేసి పెడతాం మనలాంటి వాళ్ళు అందరం. ఫ్యూచర్లో ఇంకా చాలా గొప్పవాళ్ళు వస్తారు ఇక్కడికి. చాలా గొప్పవాళ్ళు వచ్చి ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక చేతనలో ఉండేవాళ్ళు, చక్కగా ఇప్పుడు ఆధ్యాత్మిక అనుభూతి కలిగిన వాళ్ళు, అటువంటి వాళ్ళందరూ కూడా వస్తారు ఫ్యూచర్లో. తప్పకుండా జరిగి తీరుతుంది, ఎందుకంటే స్వామీజీ మాటలు కాబట్టి. సో ఇది ఏం చెప్తున్నారనమాట, స్వామీజీ నెమ్మదిగా డిగ్రేడేషన్ ఎలా వచ్చింది చెప్పాలంటే చెప్తున్నారు. ఏవైతే రిలీజియస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, ఎవరైతే ప్రీస్టులు కానీ ఇక్కడ పాస్టర్స్ కానీ వాళ్ళకి చెప్తున్నారు కాబట్టి వాళ్ళు మహిళల యొక్క ఉన్నతికి పెద్దగా ఏం చేయలేదు నిజం చెప్పాలంటే. ఎవరు చేశారనమాట, జాన్ స్టూవర్ట్ మిల్ అని ఒక ఆయన పేరు చెప్తున్నారు స్వామీజీ. ఆయన ఇంగ్లాండ్లో
ఉన్నారు. ఆయన స్త్రీల స్వేచ్ఛ గురించి చాలా ఎక్కువగా చెప్పున్నారనమాట. అటువంటి వాళ్ళు వచ్చి మీకు పాశ్చాత్య దేశాల్లో మహిళల యొక్క స్వాతంత్ర్యం గురించి మాట్లాడారు తప్ప ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా వరకు మహిళల్ని ఒక సెకండరీ పర్సన్గానే వాళ్ళు చూశారు. అది ఇవన్నీ కూడా స్వామీజీ చెప్తున్నారనమాట. ఇంకొకటి మీరు ఏమనుకుంటున్నారంటే ఈ మొహమ్మడన్ విమెన్ ఎవరైతే ఉన్నారో ఇస్లాం నుంచి వాళ్ళకి పెద్దగా స్వేచ్ఛ ఉండదు వాళ్ళ సొసైటీలో. కానీ వాళ్ళు ఆనందంగా లేరని మాత్రం మీరు అనొద్దు. మీరు అనుకుంటున్నారు మీరు బాగా చదువుకున్నారు, వెస్ట్రన్ విమెన్ బాగా చదువుకున్నారు, మాకు ఫ్రీడమ్ ఉందని అనుకుంటున్నారు. కానీ మీకన్నా ఎక్కువ ఫ్రీడమ్ని అక్కడ, అంటే ఇండియాలో గురించి చెప్తాను, ఇండియాలో ముస్లిమ్స్ గురించి వాళ్ళు అక్కడ ఏంటంటే మాకు ఎవరైనా భర్త చనిపోతే మొత్తం ఆస్తి అంతా కూడా భార్యకి వస్తుంది. కానీ మీ కంట్రీస్లో భర్త చనిపోతే అతను ఒకవేళ ముందు రాసి పెట్టాడు అనుకోండి, ఆ భార్యకి వెళ్ళకూడదని రాసి పెట్టాడు అనుకోండి, భార్యకి వెళ్ళదు. అది భర్తకు అధికారం ఉంది. కోపం వచ్చిందనుకోండి భార్య మీద, రాసేయచ్చు ఒక పేపర్. కానీ మా భారతదేశంలో అలా కాదు. అది మనకు న్యాయబద్ధంగా ఏంటంటే ఎలాంటి వాళ్ళైనా సరే భర్త వాళ్ళు కలిసి ఉన్నంత వరకు భర్త చనిపోతే భార్యకి రావాల్సిందే మొత్తం ప్రాపర్టీ అంతా కూడా. సో ఇవన్నీ కూడా స్వామీజీ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అంటే భారతదేశంలో ఈ విధంగా చాలా స్వేచ్ఛను అనుభవించారని చెప్పడానికి. అలాగే మనకు అన్ని దేవతలు ప్రతీదీ కూడా శక్తి లేకుండా అసలు ఏదీ లేదు కదా, అది కూడా స్వామీజీ ఇక్కడ చెప్తారు. ఇన్ ఇండియా ద మదర్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ అవర్ హైయెస్ట్ ఐడియల్. భారతదేశంలో స్త్రీని తల్లిగా ఆరాధించారు. ఆవిడ అదే కాదు, ఒక రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్ అనమాట, భగవంతుని యొక్క ప్రతిరూపం ఆవిడ. భారతదేశంలో శక్తిగా ఆరాధించారు, మదర్ ఆఫ్ ద యూనివర్స్. ఇట్ వాజ్ ఎ ఫీమేల్ సేజ్ ఆల్సో హూ ఫస్ట్ ఫౌండ్ ద యూనిటీ ఆఫ్ గాడ్. అలాగే ఋగ్వేదంలో ఒక మహిళా ఋషి, ఆవిడ మొట్టమొదట ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏకసూత్రాన్ని అంతా కూడా ఈ ప్రపంచం అంతా ఒకే సూత్రంతో బంధించబడి ఉంది అని చెప్పిన మొట్టమొదటి ఆ స్త్రీ ఎవరనమాట, స్త్రీ ఆవిడ మొట్టమొదటి ఋషి. మనకు దేవీ సూక్తం చదువుతాం కదా, అది రాసినటువంటి చాలా డెప్త్ అనమాట అందులో. అది అటువంటిది ఒక స్త్రీ మాకు చెప్పింది. అలాగే మా భారతదేశంలో పారమార్థిక లెవెల్లో ఒక భగవంతుడు, అంటే ఓంకారం అని, నిరాకార నిర్గుణం అని ఒక భగవంతుడు. అలాగే మామూలు వ్యావహారిక లెవెల్లో ఒక భగవంతుడు, సగుణ సాకార నిర్గుణ నిరాకార. మాకు 2 రకాల భగవంతులు ఉంటారు. సగుణ సాకార ఎంతవరకు మన ఇంద్రియాల లెవెల్లో మన మైండ్ ఉందో అంతవరకు సగుణ సాకార భగవంతుని మనం ఆరాధిస్తాం, మనం అందరూ చేస్తున్నది అది. కానీ నిర్గుణ నిరాకార భగవంతుడు అనేది హయ్యెస్ట్. ఇవి రెండింటి హయ్యెస్ట్ ఎక్కడో ఉంది, దాన్ని మనం పట్టుకోలేం కదా. అందువల్ల మనం సగుణ సాకార దగ్గర మనం ఆరాధిస్తూ ఉంటాం. అంటే భారతదేశంలో నిర్గుణ నిరాకార సగుణ సాకార రెండింటిని కూడా మేము ఆరాధిస్తూ ఉంటాము. ఇక్కడ ఏంటంటే మాకు నిర్గుణ నిరాకార అన్నది పురుష ఆకారంలో ఉంటారు, సగుణ సాకార అన్నది స్త్రీ ఆకారంలో ఉంటారు. అది మేము అలా ఆరాధిస్తాం ఆ విధంగా. And thus it comes that we now say the first manifestation of God is the hand that rocks the cradle. సో అంటే నిర్గుణ నిరాకార అంటే దానికి ఆకారం లేదు, గుణం లేదు. దాని నుంచి సగుణ సాకార వచ్చిందంటే ఏంటనమాట, అది ఆవిడ మదర్ రూపంలో వచ్చింది. అంటే ఫస్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ ఏంటనమాట, అది మాకు ఉయ్యాల, ఆవిడ ఉయ్యాల ఊపుతుంది మాది. అంటే చూడండి, అంటే మాతృ రూపంలో మనకు భగవంతుని మనం ఆరాధించడం వల్ల ఆ మాతృ ప్రేమను మనం పొందుతాము. అందుకనే ఏంటనమాట ఇదంతా కూడా ఫస్ట్ మేనిఫెస్టేషన్ దట్ రాక్స్ ద క్రేడల్. ఎవరైతే ఉయ్యాలను ఊపుతారో ఆవిడ భగవంతుడు, సాక్షాత్తు జగజ్జనని. సో హీఈస్ ఆఫ్ ద ఆర్యన్ రేస్ హూ ఈజ్ బోర్న్ త్రూ ప్రేయర్. స్వామీజీ ఎప్పుడు చెప్తూ ఉండేవారు, ఎవరైతే భగవద్ ఆరాధన ద్వారా భగవంతుని ప్రార్థించడం ద్వారా ఏ బిడ్డ జన్మిస్తారో వాళ్ళు మాత్రమే ఆర్యులు అని మాకు సిద్ధాంతం ఉంది. అంటే ఏంటనమాట, ఒక పవిత్ర భావంతో ఎవరైతే జన్మిస్తారో, బిడ్డలు ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు మాత్రమే ఆర్యులు. మిగిలిన వాళ్ళందరూ కూడా కామం ద్వారా జన్మించే వాళ్ళు ఎప్పుడు కూడా ఆర్యులు కారు అని చెప్పి మాకుంది. అంటే చిన్నప్పటి నుంచి కూడా భగవద్భావంలోనే ఈ సంస్కారాలు చేసుకుంటూ వస్తారు. చిన్నప్పటి నుంచి షోడశ సంస్కారాలు ఎందుకు చేస్తారు చెప్పండి, నెమ్మదిగా భగవంతుని వైపు మనిషిని తీసుకెళ్ళడానికి చేస్తూ ఉంటారు. సో ఇది స్వామీజీ వాళ్ళకి చెప్తున్నారు. దిస్ డాక్ట్రిన్ ఆఫ్ ప్రీ నాటల్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ నౌ స్లోలీ బీయింగ్ రికగ్నైజ్డ్. అంటే మనం గర్భం దాల్చక ముందే ఏ భావంతో అయితే మనం ఉంటామో ఆ భావం
గర్భం దాల్చిన తర్వాత శిశువుకు సంక్రమిస్తుంది అన్న విషయం ఇప్పుడు సైంటిఫిక్గా శాస్త్రీయంగా నిరూపిస్తున్నారు. అప్పటికే తెలిసింది, ఇప్పుడు ఇంకా కంప్లీట్లీ ప్రూవ్డ్ అది ఇప్పుడు. సో మనకి ఎన్ని కథలు ఉన్నాయి అట్లాంటివన్నీ, ప్రహ్లాదులని రకరకాల కథలు ఉన్నాయి కదా. సో ఇది ఎప్పుడూ మన వాళ్ళు చెప్పారు. అందువల్లనే ఏం చేసేవారు అనమాట, ముందు ఆ గర్భం దాల్చిన తర్వాత స్త్రీని పవిత్రంగా ఉంచడం, పవిత్రమైన ఆలోచనలతో ఉండడం, భగవంతుని యొక్క భావాలకి ఎప్పుడు కూడా వినిపిస్తూ ఉండడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవారు. ఎందుకంటే ఆ యొక్క ప్రభావం అన్నది ఆ గర్భాన్ని ఎంచుకుంటుంది. ఆ శిశువు మంచి యొక్క ఆత్మ ఆ గర్భాన్ని ఎంచుకునేలాగా మనం అక్కడ ఒక అట్మాస్ఫియర్ని మనం క్రియేట్ చేస్తాం అన్నమాట. సో ఈరోజు అది సైన్స్ కూడా చెప్తుంది. సో కీప్ యువర్ సెల్ఫ్ హోలీ అండ్ ప్యూర్. అందుకే మా వాళ్ళు ఏం చెప్తారంటే, నిన్ను ఎప్పుడూ కూడా పవిత్రంగా ఉంచుకో, పవిత్రంగా ఉంచుకుంటే నీకు మంచి బిడ్డలు జన్మిస్తారు. సో డీప్లీ హ్యాస్ దిస్ బీన్ రికగ్నైజ్డ్ ఇన్ ఇండియా దట్ దేర్ వీ ఈవెన్ స్పీక్ ఆఫ్ అడల్టరీ ఇన్ మ్యారేజ్ ఎక్సెప్ట్ వెన్ మ్యారేజ్ ఈజ్ కన్సమేటెడ్ ఇన్ ప్రేయర్. అదే ఇక్కడ ఏంటంటే శారీరకమైన సంబంధం అనేది మనం మ్యారేజ్కి మనం కన్సిడర్ చెయ్యం. ఈ ఆత్మబంధం అన్నదే మనకి ఇంపార్టెంట్ అనమాట అక్కడ. అది చాలా లోయెస్ట్ ఇంపార్టెన్స్. మనం ఏదైతే మన ఈ శారీరకమైన సంబంధం ఏదైతే ఉందో అది చాలా లోయెస్ట్ లెవెల్లో మేము చూస్తాం. ఇట్స్ నాట్ ద హయ్యెస్ట్. ద హయ్యెస్ట్ ఈజ్ స్పిరిచువల్ రిలేషన్షిప్. దానికోసమే ఇవన్నీ అనమాట. ఇవన్నీ కూడా సెకండరీ. అది మా భారతదేశంలో అది మేము నమ్ముతాము. అందువల్ల ప్రతి హిందువు ఎలాగా విశ్వసిస్తాడంటే, నా తల్లి చాలా పవిత్రమైనది, నా తల్లి పవిత్రం కాదంటే మేము ఊహించలేము అసలు. నా తల్లి పవిత్రమైంది, నేను ఆ గర్భాన్ని నేను జన్మించానంటే ఆవిడ ఎంతో పవిత్రంగా ఉంది. ఈవెన్ స్వామీజీ చెప్తున్నారు, నేను కూడా అలాగే భావిస్తాను. ఈరోజు నేను ఏదైతే నన్ను మీరు చూస్తున్నారో అదంతా కూడా నా తల్లి జీవితం, నా తల్లి యొక్క ప్రార్థన, ఆవిడ యొక్క పవిత్రతతోనే నాకు ఈరోజు నేను ఇక్కడ జన్మించాను. అందువల్ల ద సీక్రెట్ ఆఫ్ అవర్ ఇండియన్ రేస్ ఈజ్ చేస్టిటీ అని చెప్తారు స్వామి. సో ఆ పవిత్రత అన్నదే మన భారతదేశంలో యొక్క మూల స్తంభం అని చెప్తున్నారు. తర్వాత మరొక లెక్చర్ ఇచ్చినప్పుడు స్వామీజీ అక్కడ వాళ్ళు అంతకుముందు స్వామీజీ దేని గురించి అనమాట దీని గురించి చెప్పారు. దేని గురించి అంటే ఇండియాస్ గిఫ్ట్ టు ద వరల్డ్ అని ఒక లెక్చర్ ఇచ్చారు, మొన్న చెప్పుకున్నాం మనం. ఆ లెక్చర్ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ అక్కడ రమాబాయి అని ఒక ఆవిడ, మహారాష్ట్ర నుంచి మీరు వినే ఉంటారు, రమాబాయి అని ఒక ఆవిడ ఉండేవారు స్వాతంత్రం పూర్వం, అది స్వామీజీ టైంలో ఆల్మోస్ట్. ఆవిడ ఈ క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్కి మొత్తం ప్రభావితమయ్యి క్రిస్టియానిటీ తీసుకుని ఆవిడ భారతదేశం క్రిస్టియన్ కంట్రీ అవ్వాలి, ఈ హిందూ ధర్మంలో ఏమీ లేదు అని చెప్పి మిషనరీ సహాయంతో ఆవిడ అమెరికా వెళ్ళి మొత్తం భారతదేశం గురించి చాలా నెగిటివ్గా ప్రచారం చేసేవారు ఆవిడ రమాబాయి. అందులో ఒకటి ఏంటంటే, వీళ్ళందరూ కూడా ఎవరైతే ఇక్కడ చైల్డ్ వీడియోస్ వాళ్ళందరూ కూడా చాలా హీనంగా చూస్తారు భారతదేశంలో, ఇవన్నీ కూడా అక్కడ ఆల్రెడీ పబ్లిష్ చేసి ఉందన్నమాట. పబ్లిష్ చేసి ఉంటే దీని గురించి మాట్లాడమని స్వామీజీని వాళ్ళు అడిగారు, మీరే సమాధానం చెప్తారు, మీ దేశం నుంచే వచ్చిన ఒక ఆవిడ ఇవన్నీ చెప్పింది కదా, మీరే సమాధానం చెప్తారంటే స్వామీజీ ఆ రోజు మర్చిపోయి ఉండొచ్చు, ఆయన ఏం చెప్పలేదు ఆ రోజేమి. అయితే వాళ్ళు పట్టుకుని అడుగుతున్నారు అనమాట, ఆ రోజు మేము అడిగాం కదా ప్రశ్న, దానికి మీరు ఏమని సమాధానం చెప్తారు, ఎవరంటే బాల్య వితంతువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇల్ట్రీట్ చేస్తూ ఉంటారని మీ దేశం నుంచి వచ్చిన వాళ్ళే మాకు చెప్పారు, రిపోర్ట్ చేశారు అని చెప్తే స్వామీజీ చెప్తున్నారు, భారతదేశంలో మాకు చిన్నప్పుడే వివాహం చేసేవారు, చాలా చిన్నప్పుడే వివాహం చేసేసేవారు. అందువల్ల కొంతమంది కొంచెం వయసు వచ్చిన తర్వాత యుక్త వయసులో చేసేవారు, కొంతమంది మ్యారేజ్ చేసుకోరు అసలు. సో వీళ్ళ సన్యాసులు అంటారు. కొంతమంది బాల్య వివాహాలు చేసేవారు, కొంతమంది సరైన ఏజ్లో చేసేవారు అని చెప్పి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. మా తాతగారు చాలా చిన్న వయసులోనే బాలుడుగా ఉండగానే పెళ్ళి అయిపోయింది మా తాతగారికి. మా నాన్నగారికి 14 ఏళ్ల వయసులో అయింది, నాకు పెళ్ళే కాలేదు ఇప్పటికీ. సో ఈ విధంగా మా దాంట్లో రకరకాలుగా ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఎవరైనా చిన్నప్పుడు పెళ్లి చేశారనుకోండి, చేసిన తర్వాత భర్త చనిపోయాడు, ఎందుకంటే ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంటుంది, భర్త చనిపోతే ఆస్తి అంతా ఈవిడికే వస్తుంది. అక్కడ ఇల్ట్రీట్ చేయడం అంటే ఇంకొక మ్యారేజ్ చేసుకోవడానికి ఒప్పుకోలేదు అంతే, ఇంకొక మ్యారేజ్ చేసేవాళ్ళు కదా. అప్పట్లో ప్యూరిటీ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. దే కుడెంట్ ఇమాజిన్ దట్ మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలని ఊహించేవారు కాదు. కానీ మొత్తం ఆస్తి అంతా అమ్మాయికి వచ్చేది. సో మీ దేశంలో కూడా ఎవరైతే పూర్ విడోస్ ఎవరైతే ఉంటారో మీ వాళ్ళు కూడా పేదరికంతోనే మగ్గుతున్నారు కదా, మీ వాళ్ళు కూడా, మాకు కూడా అంతే. కానీ రిచ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, సపోజ్ ఒక ఆయన చాలా ముసలాయన ఒక ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, పెళ్లి చేసుకుని ఆయన తొందరగా చనిపోతాడు డెఫినెట్గా. చనిపోయినప్పుడు ఈ డబ్బు అంతా కూడా ఆవిడకి వస్తుంది.
స్వామీజీ అంటున్నారు ఆయన ఎంత తొందరగా చనిపోతే అంత మంచిది ఇంకా. స్వామి ఇలాంటి జోక్స్ వేస్తూ ఉండేవారు. ఆ ముసలాయన తొందరగా చనిపోతే ఇంకా తొందరగా ఈవిడ హాయిగా ఉంటుంది, కానీ ఎందుకంటే ఆ డబ్బంతా వీళ్ళకి వస్తుంది కాబట్టి. ఇవన్నీ చెప్తున్నారు స్వామీజీ. ఇంకోటి చెప్తున్నారు, నేను మొత్తం భారతదేశం అంతా తిరిగాను, ఎక్కడా కూడా వితంతువులు ఎలా కష్టపడిపోతున్నారు నేను ఎక్కడా చూడలేదు. హాయిగా మన వాళ్ళు ఏం చేసేవారు, వితంతువులు అందరూ కూడా మనకు భగవంతుడే, నాకు ఇంక ఇది లేకపోతే భగవంతుడే అనుకునేవారు. ఎప్పుడు జపధ్యానాలు చేసుకుంటూ ఉండేవారు. మనకి ఇక్కడ గోపాలేరు వీళ్ళందరూ చూశారు కదా, వాళ్ళకు సాక్షాత్కారమే కలిగింది, బాల్య వితంతువులు వాళ్ళందరూ కూడా. సో వాళ్ళందరూ నష్టపోతున్నారంటే మీ దృష్టిలో నష్టపోతున్నారు, ఎందుకంటే మీకు పెళ్లి తప్ప ఇంకేం తెలియదు కాబట్టి. అక్కడ అదే కాదు, దానికి ఆ ట్రెడిషన్ ఎలా తీసుకొచ్చిందంటే కంప్లీట్గా భగవంతుడి మీదే ఆధారపడాలి. మేబీ కొంతమంది బలవంతంగా కూడా చేశారనుకోండి, కాదంటలేదు. ఎక్కడ కంప్లీట్గా ప్రతి మనిషిని మనం కంప్లీట్గా సొసైటీ ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంచలేదు, ఎప్పుడు ఒక దానికి కొంచెం బాధపడాలి, తప్పదు అది. ఎక్కడ కూడా ఏ సొసైటీ కూడా కంప్లీట్గా అందరినీ సుఖంగా పెట్టలేదు. సో మా ఐడియల్స్ ఇవన్నీ మీరు తెలుసుకొని అది మాట్లాడాలని స్వామీజీ చెప్తున్నారనమాట. సో నేను మొత్తం భారతదేశం అంతా తిరిగాను, కానీ ఎక్కడ కూడా అలా బాధపడుతున్నటువంటి వితంతువుల్ని వాళ్ళందరినీ కూడా నేను చూడలేదు. అయితే మధ్యలో ఒక టైంలో సతీ సహగమనం అనేది వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇన్వేజన్స్ అయ్యి ఇక్కడ వచ్చింది. ఇన్వేజన్స్ వల్ల స్త్రీలను చాలా భయంకరంగా వాళ్ళు ఎవరైతే వచ్చారో విధర్మీయులు చాలా భయంకరంగా చూసేవారు. కాబట్టి వాళ్ళు ఏం చేసేవారు అంటే దానికన్నా భర్తతో పాటు చనిపోతే మంచిదని చెప్పి వాళ్ళంతటి వాళ్ళే ఆ ట్రెడిషన్ అనేది వచ్చి వాళ్ళు చనిపోయేవారు. కానీ ఒకటేంటంటే సొసైటీ ఏ రోజు ఆపలేదు దాన్ని. అయితే ఒక విషయం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి దీనిని చట్ట ప్రకారం అది నిరోధించారనమాట, చేయకూడదని చెప్పేసి. కొన్ని మన బ్రహ్మ సమాజం ఇవన్నీ కూడా వచ్చి సతీ సహగమనం ఇవన్నీ కూడా నిరోధించాయి. కానీ ఒరిజినల్ భారతీయ సంస్కృతిలో ఇది లేదు. వీళ్ళేంటి మధ్యలో వచ్చిన ఈ ఆచార వ్యవహారాలు, అంటే బయట నుంచి వచ్చిన దండయాత్రలు దాడుల వల్ల మన సమాజంలో వచ్చినటువంటి మార్పులని అదే భారతీయ సంస్కృతి అని చెప్పేసి అక్కడ చూపించేవారు. ఇది జరిగింది అమెరికాలో ఒకప్పుడు. సో స్వామీజీ వెళ్ళినప్పుడు ఇది కండిషన్ అక్కడ. అది స్వామీజీ చెప్పుకుంటూ వస్తున్నారు, ఒరిజినల్ కల్చర్లో ఎక్కడా లేదు. అసలు వాళ్ళు ఏం తెలుసుకున్నారని రీసెంట్గా ఇక్కడ నార్వేనో ఎక్కడికో వెళ్ళినప్పుడు ఒక ఆవిడ అలాగే అడిగిందనమాట, మీ దాంట్లో చాలా రిలీజియస్ వాళ్ళని అందరినీ మిగిలిన రిలీజియస్ని చాలా ఇల్ట్రీట్ చేస్తారు, మీరు సమాధానం చెప్పండి అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ని అడుగుతుంది, మన ప్రైమ్ మినిస్టర్ని. ఆయన ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతే అందరూ ఇంక దాన్ని బట్టి గగ్గోలు అనమాట, ఏం ఆన్సర్ చేయలేదు. రిలీజియస్ మైనారిటీస్ ఆర్ సఫరింగ్ సో మచ్ ఇన్ ఇండియా అని అన్నీ రాసుకుంటూ వచ్చారు. అప్పుడు ఎవరైతే ఆ జర్నలిస్ట్ క్వశ్చన్ చేసిందో ఆ జర్నలిస్ట్ని ఇక్కడ ఇండియా నుంచి ఒక జర్నలిస్ట్ పట్టుకుని అడిగారనమాట, నువ్వు ఇండియా గురించి ఏం చదివావు అసలు చెప్పు, నీకేం తెలుసు ఇండియా గురించి, ఏం తెలియకుండా ఎందుకు కామెంట్ చేస్తున్నావు, ఇక్కడ మైనారిటీస్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ నెంబర్, ఇన్ అదర్ కంట్రీస్ హిందూస్ ఆర్ డిక్రీజింగ్ ఇన్ నెంబర్, ఇన్ బంగ్లాదేశ్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ సరౌండింగ్ కంట్రీస్. సో దాన్ని బట్టి నీకు ఏమర్థమవుతుంది చెప్తున్నాను. అంటే సరైన అవగాహన లేకుండా వాళ్ళు జస్ట్ అన్నిటి మీద కామెంట్స్ చేయడం, అదే కూడా నిజం అనుకోవడం, మనం కూడా అదే నిజం అనుకోవడం, ఎందుకంటే మనకు కూడా ఫ్యాక్ట్స్ తెలియవు కాబట్టి. సో ఇది ఎప్పటి నుంచో ఇప్పటికీ జరుగుతూ ఉంది. అది ఇప్పటికన్నా కొంచెం మనం అర్థం చేసుకొని అట్లీస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకుంటే బాగుంటుందన్నమాట. ఎవరైతే ఈ సతీ సహగమనం చేశారో వాళ్ళందరికీ గుళ్ళు కట్టేవారు మన వాళ్ళు. ఎందుకంటే ఇంత గొప్ప త్యాగం, అంటే తన యొక్క పాతివ్రత్యం గురించి అలా చేసింది అని చెప్పంటే ఆ స్త్రీ చాలా గొప్పదని వాళ్ళు దేవతల కింద ఇంకా ఆరాధించడం మొదలుపెట్టేవారు అనమాట. అంటే మా దేశంలో పాతివ్రత్యానికి తర్వాత ఈ పవిత్రతకి కూడా అంతటి ప్రాముఖ్యతని ఇచ్చేవారు అని చెప్పి స్వామీజీ వాళ్ళకి చెప్తారనమాట. సో ఈ 2 రిపోర్ట్స్ అయిపోతే మొత్తం ఇది అయిపోయింది. సెకండ్ వాల్యూమ్ ఆఫ్ స్వామి వివేకానందస్ కంప్లీట్ వర్క్స్. సో ఇంక తర్వాత నెక్స్ట్ ఆదివారం నుండి మనం 3rd వాల్యూమ్లోకి వెళ్తాం అనమాట. ఈరోజంతా స్త్రీల గురించి స్వామీజీ చేసిన ఉపన్యాసాలు ఈరోజు చెప్పుకున్నాము. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగచ్చు, 10 నిమిషాల టైం ఉంది. పాండవుల తల్లి ఎవరు, మాద్రి ఎవరు చేసినట్టున్నారు కదా, అదొక్కటే ఇన్సిడెంట్ ఉన్నట్టుంది మన దగ్గర, అవునా? మాద్రి ఉంది కానీ ఇంకెక్కడ మనకు కనిపించదు. రామాయణంలో ఎక్కడైనా ఉందా? లేదు, ఇది ఒక్కటే ఇన్సిడెంట్ ఉంటుంది. అది చూడండి వాళ్ళ యొక్క ఓన్ దాని మీద వాళ్ళు చేసుకుంటే, ఇది ఇట్స్ నాట్ వేదాలు చెప్పలేదు, మన శాస్త్రాలు ఎక్కడ రాసలేదు నువ్వు సతీ సహగమనం చేయాలని.
అవుట్ ఆఫ్ ఓన్ देखకుండా వాళ్ళు అలా కోరుకున్నప్పుడు ఇంక నాకు ఇష్టం లేదనుకున్నప్పుడు అది మనము అది ఒక ఆచారంగా మనం చెప్పలేము. అది ఆన్ దేర్ ఓన్. ఇప్పుడు అందరూ ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అవునా కదా? అది వాళ్ళ ఇష్టం. అది నేను ఆ భర్త తప్ప నేను ఉండలేను ఇంక వేరే దాంతో అనుకున్నాం చేయొచ్చు. అది ఇంకా మిగిలిన ఎక్కడ మనకు ఎక్కడ కనిపించదు. అది కరెక్టే. మాద్రి అన్నవాడు చేసింది కదా. అంటే కాన్సెప్ట్, ఆ ప్యూరిటీ అనే కాన్సెప్ట్ మనకు ఉంది, ఆ పాతివ్రత్యం అట్లాంటిది ఉంది. అయితే ఇది ఎక్కువైపోయింది ఆ టైంలో. మీకు ఎక్కువగా రాజస్థాన్లో జరిగింది. ఎందుకంటే రాజస్థాన్ నుంచి కదా మొత్తం ఇన్వేషన్స్ అన్నీ కూడా వర్స్ట్ ఎఫెక్టెడ్ అనమాట. రాజస్థాన్, పంజాబ్ అవన్నీ వర్స్ట్ ఎఫెక్టెడ్. సిక్కిజం ఎలా వచ్చింది చెప్పండి? సిక్కిజం ధర్మ పరిరక్షణ కోసమే వచ్చింది. ఇప్పుడు ఒక వేరే రిలీజియన్ అంటున్నారు, కానీ కాదు. సో అది మొత్తం అంతా కూడా వెస్ట్రన్ ప్రావిన్స్ అంతా కూడా చాలా ఎఫెక్ట్ అయింది అనమాట. మీకు సౌత్లో మీకు ఎందుకంటే వాళ్ళు సౌత్ వరకు వాళ్ళు అందరూ రాలేకపోయారు. మొత్తం అంతా కూడా అది ఎఫెక్ట్ అయింది బాగా. అర్థమైందా? అది ఎక్కడ లేదు, అలా చేయలేదు. అంటే ఇప్పుడు మనకు కొన్ని వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ మన యొక్క ఎక్కడా కూడా ఇది చెయ్యాలి అది అని కొన్ని రూల్స్ ఉంటాయి కదా. అక్కడ యాక్చువల్గా వేదాల్లో మీకు ఇది చెయ్యండి అది చెయ్యండి అని ఉండదు. అక్కడ ఇది చేస్తే మంచిది, ఇది చేస్తే ఇది అవుతుంది, ఇది చేస్తే ఇది చేస్తే ఇది అవుతుంది, నువ్వు ఇదే చేయాలి, కమాండ్మెంట్స్ నువ్వు ఇదే చేయాలి లేకపోతే నరకాలి, ఇక్కడ ఉండదు మన ఒరిజినల్ స్క్రిప్చర్స్లో. తర్వాత పురాణాల్లో వాటిలో వచ్చేటప్పటికి నెమ్మదిగా ఈ టైప్ ఆఫ్ వస్తుంది. కానీ ఒరిజినల్గా మీరు ఉపనిషత్తులు కానీ అందులో చూస్తే అక్కడ ట్రూత్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్రపంచంలో ఈ సృష్టిని నియంత్రణ చేసే ఈ ట్రూత్స్, సత్యాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే అక్కడ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఋషులు వాళ్ళు జీవితంలో అది అనుభూతి చెంది అక్కడ చెప్పారనమాట. మీరు ఎక్కడ చూసినా సరే ఇది చేస్తే మీకు సత్యాన్ని దర్శిస్తారు, ఇది చేయకపోతే మీరు చాలా నష్టపోతారు అని చెప్తారు. అది భయపెట్టడం ఎక్కడ ఉండదు. నువ్వు చేస్తే బాగుపడతావు లేకపోతే లేదంతే, అట్లా ఉంటుంది. అదే శిక్షించడం నువ్వు ఇలా అలా ఉండదు. తర్వాత పురాణ కాలంలో మాత్రం ఈ పురాణాల్లో మాత్రం ఇవన్నీ ఉంటాయి. అది కొన్ని రూల్స్, స్త్రీలు అంటే ఇలా ఉండాలి లేకపోతే ఇది అన్ని సామాజిక రూల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి ఎక్కువగా. వేదాలంటే చాలా వాస్ట్, చాలా వాస్ట్. అది మనం ఇంత అని చెప్పలేమన్నమాట. అందులో లేని అంశం అంటూ ఉండదు. అందులో జస్ట్ ఒక 1% అనుకుంటే ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నది ఆ నాలెడ్జ్. ఎంతో నష్టపోయింది. ఎందుకంటే బుక్స్ ఉండేవి కాదు కదా, జస్ట్ ఓరల్ ఇది ట్రెడిషన్, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అలా చెప్పుకుంటూ వచ్చేవారు. ఆ బుక్స్ అందువల్లే ఇప్పటికీ నిలబడింది. బుక్స్ అన్నీ కూడా లైబ్రరీస్ అన్నీ వాళ్ళు తగలబెట్టేసిన ఈ రోజుకి నిలబడిందంటే బికాస్ ఫ్యామిలీస్ ఆ ట్రెడిషన్ కింద వస్తుంది కాబట్టి ఇప్పటికి కూడా మాకు ఈ కండిషన్, ఈ ట్రెడిషన్ అనేది నిలబడింది. అర్థమైందా? సో ఓరల్గా చెప్పేవారు అనమాట. అంటే మనిషి నుంచి మనిషి ట్రాన్స్మిట్ అవుతూ వచ్చింది ఇది, ఈ కల్చర్. ఏదో పుస్తకం పట్టుకుని ఆ పుస్తకంలోదే అని కాదు. అది వేదాలంటే బాగా తెలుసుకోండి. అదేంటంటే మొత్తం ఈ ప్రపంచాన్ని, ఈ సృష్టిని నియంత్రిస్తున్నటువంటి సూత్రాలు, నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలియచేస్తాయి వేదాలు. అవి ఎలా తెలుసుకున్నారు? ఋషులు తమ యొక్క సాధన ద్వారా తెలుసుకున్నారు. అవి ఎప్పుడూ ఉంటాయి, మన పుస్తకాలు రాసినా ఉంటాయి, రాయకపోయినా ఎప్పుడు ఉంటాయి అవి. నువ్వు మళ్ళీ సాధన చేసావు అనుకో, నువ్వు పవిత్రంగా తయారవనుకో, నీకు కూడా అర్థమవుతాయి అవి. అది సీక్రెట్. మనిషి పవిత్రమైన మనిషి ఉన్నంత వరకు ఆ సత్యం, ధర్మం అనేది నిలబడుతూనే ఉంటుంది. ఎందుకంటే మనిషి ద్వారానే ఇవన్నీ వస్తాయి, అవునా కదా? సో మనిషి మనకు చక్కగా షార్ప్ చేసుకుంటే, మన మైండ్ని వాటిని షార్ప్ చేసుకుంటే ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి అన్నమాట. ఇప్పుడు న్యూటన్కి ఎలా తెలిసింది గురుత్వాకర్షణ ఎలా తెలిసింది చెప్పు? తెలుసు కదా, మీ గ్రావిటేషన్ అంటే న్యూటన్ కనిపెట్టారంటాం మనం. న్యూటన్ కనిపెట్టకముందు గ్రావిటేషన్ ఉందా లేదా? ఉంది కదా. అలాగే ఈ ప్రపంచంలో అన్నీ ఉన్నాయి, ఈ ఆధ్యాత్మిక నియమాలు అన్నీ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఆ మనిషి సిద్ధమవుతాడో, ఆ మనిషి అప్పుడు ఆ వాటిని అందుకునేటంటే ట్రాన్స్మిటర్ అనమాట. ట్రాన్స్మిటర్ కింద పనిచేస్తాడు, రేడియో ట్రాన్స్మిటర్ లాగా. అందుకని మనం ప్రతి వాళ్ళకి తెలుసుకోవచ్చు. అదే స్వామీజీ చెప్తారు, ప్రతి వాళ్ళకి అది కెపాసిటీ ఉంది, కానీ చాలా సాధన చేయాలి దానికి. జస్ట్ అలా మైండ్ ఎలా పెడితే పెట్టి ఇష్టం వచ్చినట్టు ఉంటే అవన్నీ ఇందులోనే కొట్టుకుపోతూ ఉంటాం. సో మనల్ని తయారు చేసుకుంటే తప్పకుండా తెలుసు, చాలా సాధన చేయాలి. గాట్ ఇట్? సహధర్మిణి అంటే ఏంటి? సహధర్మము అంటే, ధర్మం అంటే తెలుసు కదా, మంచిది, మంచి వైపు తీసుకెళ్ళేది ధర్మం.
సహధర్మిణి అంటే మంచి వైపుకి వెళ్ళడానికి ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారో వారికి సహకరించే వాళ్ళు సహధర్మిణి. సో భర్త మంచి మార్గంలో వెళ్తున్నప్పుడు, ధార్మికమైన మార్గంలో వెళ్తున్నప్పుడు భార్య సహకరించాలి భర్తకి, అప్పుడు సహధర్మిణి. అలా కాకుండా సహకరించలేదనుకోండి, భర్త మంచి మార్గంలో వెళ్తున్నారు కానీ మీరు వెళ్తే నేను సినిమాలకి వెళ్తాను, నేను గుడికి రాను, నాకు ఇలాంటివి ఇష్టం లేదనుకున్నా అప్పుడు సహధర్మిణి అవ్వదు. సహధర్మిణి అంటే భర్త ధర్మ మార్గంలో ఉన్నప్పుడు, అలాగే భార్య ధర్మ మార్గంలో ఉన్నప్పుడు భర్త కూడా సహకరించాలి. రెండు వైపులా, మనం ఒకవైపు తీసుకోకూడదు, రెండు వైపులా తీసుకోవాలి. భార్య ధర్మ మార్గంలో ఉన్నప్పుడు భర్త కూడా సహకరించాలి. అది సహధర్మం అంటే సహధర్మిణి. అది అంటే స్త్రీలకే ఇప్పటివరకు వచ్చింది కానీ అది పురుషులకు కూడా వర్తిస్తుంది అప్పుడు. ఎందుకంటే పరస్పరం ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలి కాబట్టి పరస్పరం సహకరించుకోవాలి. అందులో ఎవరు తక్కువ ఎక్కువ లేదు అందులో. అర్థమైందా? ధర్మ మార్గంలో సహకరించే వాళ్ళు సహధర్మిణి అంటారు. చెప్పండి. ఆ కాలంలోనా? మీకు వేదాల టైంలో ఉండేవాళ్ళు కదా. వేదాల టైంలో చాలామంది, ఒక 24 మంది అంతమంది స్త్రీ ఋషులు ఉన్నారు. వాళ్ళు రాసిన మంత్రాలు ఉన్నాయి. అదే చెప్తారు స్వామీజీ, ఆ రోజుల్లో మహిళలకి అంత స్వేచ్ఛ ఉండేది. నేను బ్రహ్మ విద్య వాళ్ళకి ఇష్టమైతే మ్యారేజ్ చేసుకున్నారు, లేకపోతే లేదు. తర్వాత మనకు ఒరిజినల్ అది భారతీయ సంస్కృతి యొక్క మూలాలు అవి. అందుకని అది పట్టుకోవాలి తప్ప మీరు ఇవన్నీ, ఎందుకంటే అదే నిలబడుతుంది ఎప్పుడు కూడా. మధ్యలో వచ్చినటువంటి ఇవన్నీ కూడా మనం దాన్ని బట్టి మన భారతీయ సంస్కృతిని అంచనా వేయకూడదు. మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పటికీ ఉన్నారు, ఇప్పటికి కూడా ఉన్నారు హిమాలయాల్లో, మేము చూసి వచ్చాం. అంటే స్ట్రాంగ్ బాడీ అన్నది అవసరమే ఒక రకమైన సాధనకి. ఇప్పుడు రాజయోగం అట్లాంటి కొన్ని సాధనలు ఉన్నాయి, బాడీ అండ్ మైండ్ ఫిట్గా ఉండాలి. కానీ స్త్రీల యొక్క ఆధ్యాత్మిక మార్గం కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. అంటే ఇప్పుడు అందులో పురుషులు సాధించినట్టుగా స్త్రీలు ఆ మార్గంలో సాధించలేకపోవచ్చు, కానీ స్త్రీలకు వేరే మార్గం ఉంది. అదే అమ్మ చూపించారు. అంటే ఈ మాతృత్వం ఏదైతే స్త్రీ యొక్క శరీరంలో ఒక మాతృభావం అన్నది న్యాచురల్గానే ఉంటుంది. ఈ మాతృభావాన్ని విస్తరించడం ద్వారా, విశ్వమాతృభావం ద్వారా, దానికి అది హయ్యెస్ట్. ఇంకా వాళ్ళు ఇంకా శాసించే స్థితిగా అటువంటి రాజయోగాలు ఇవన్నీ ప్రాక్టీస్ చేసినటువంటి స్వామీజీలనే అమ్మ గైడ్ చేశారు. అమ్మ కూర్చుని రాజయోగాలు ఇవి చేయలేదు కదా, కానీ ఆవిడ యొక్క పవిత్రత, ఈ మార్గం వేరేగా ఉంటుంది. అంటే రాజయోగంలో కూడా స్త్రీలు పైకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అది నో డౌట్ అబౌట్ ఇట్, ఉన్నారు. అయితే నిజంగా మీరు చెప్పినట్లుగా ఏంటంటే స్త్రీ బాడీ అన్నది న్యాచురల్గా సహకరించదు, అన్నిటికీ తొందరగా వీక్ అయిపోతుంది, అలాగంత స్ట్రాంగ్గా ఉండదు. అంటే గంటలు కూర్చొని మీకు నిటారుగా కూర్చొని గంటలు తపస్సు ధ్యానాలు చేసినటువంటి ఉండదు. ప్లస్ ఎక్కడ కావాలంటే అక్కడ సైలెంట్గా ఉన్న ప్లేస్లకు వెళ్ళిపోతారు, ఎక్కడ అలా వెళ్ళలేరు జెంట్స్ వెళ్ళినట్టుగా. సో ఇవన్నీ లిమిటేషన్స్ ఉన్నాయి. కానీ స్పిరిచువాలిటీ నీకు రాదు అని చెప్పడానికి లేదు. అది దీనికన్నా హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళచ్చు. అదే అమ్మ శారదాదేవి జీవితం చూపించిందనమాట మనకి. యోగీంద్ర పూజ్యాం యుగధర్మ పాత్రీం, శారదాదేవిని యోగీంద్రులందరూ పూజించినటువంటి, ఏం చేశారు ఆవిడ? కూర్చొని అని చేశారా తపస్సులు? ఏం చేశారు ఆవిడ చెప్పండి? అది మానసిక పవిత్రత, ఒక మాతృత్వం ద్వారా ఆవిడ అంత సాధించారనమాట. తెలియని విషయం లేదు ఆవిడకి అలా. సో అది స్త్రీలకు కూడా ఉన్నాయి, మార్గాలు ఉన్నాయి తప్పకుండా. ఎవరికి ఆధ్యాత్మిక మార్గానికి అది మనం అర్థం చేసుకొని ముందుకెళ్ళాలన్నమాట. ఇప్పుడు చూడండి, బాడీ బిల్డింగ్ ఉంటుంది, కుస్తీలు ఇవన్నీ కూడా వెళ్తున్నారనుకోండి, స్త్రీలు ఎంతవరకు చేయగలరు వాళ్ళు? ఇట్స్ నాట్ న్యాచురల్ ఫర్ దెమ్. ఆ ఆర్ట్ అన్నది ఏదైతే, ఆ స్పోర్ట్ ఏదైతే ఉందో అంత కండరాలు పెట్టుకుని చేయలేరు కదా. అది కొంతవరకు వెళ్ళగలరు, మంచిదే. అయితే నిజంగానే గ్రేట్ విమెన్ ఇప్పుడు ఈ ఏజ్లో ఎక్కడెక్కడికి ఈ ఫైట్ అండ్ ఫ్లైట్స్ వాళ్ళు ఒక్కళ్ళు వెళ్ళిపోయి ప్లేన్స్ వెళ్ళడం ఎంతటి వాళ్ళకి, ఆ స్త్రీకి ఎంత మానసిక శక్తి మీరు ఆలోచించండి. ఇటు పక్క నుంచి ఫ్యామిలీని మెయింటైన్ చేసుకుంటూ అటుపక్క నుంచి ఎలాగ ముందుకెళ్తున్నారు అసలు. విమెన్ పవర్ ఇట్స్ నాట్ ఆర్డినరీ పవర్. అంటే ఇమోషన్ ఎప్పుడైతే గైడ్ చేసుకుని డైరెక్ట్ చేసుకోగలదో ఒక మహిళ, చాలా వండర్ఫుల్ పనులు చేయొచ్చు కదా. ఈరోజు చూడండి,
మీరు విన్నారు కదా, ఈ ఫైటర్ జెట్స్ ఉన్నాయి కదా, అందరూ అమ్మాయిలు రెడీ అయిపోతున్నారు వెళ్ళడానికి. ఒక్కళ్ళే వెళ్ళి వాళ్ళ మీద ఆపరేషన్ సింధూర్లో ఒకళ్ళిద్దరు వెళ్ళారు. అలాగా అక్కడ వాళ్ళు పట్టుకున్నారంటే ఇంకా అసలు వాళ్ళు లైఫ్ ఉండదు ఇంకా. అలాంటిది వాళ్ళు రెడీ అవుతున్నారు అన్నింటికి, సాహసానికి. ఇదంతా కూడా ఆత్మశక్తి, ఇంకేమి కాదు అది. ఆత్మశక్తి అంటే బాడీ మీద ఎప్పుడైతే మోహం మమకారం పోయిందో ఇలాంటివన్నీ వస్తాయి, స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి. ఏదైనా కానీ అంటే ఈ ప్రపంచంలో ఉన్నది ఇది కాదు, ఈ భౌతికమైన ప్రపంచంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక సత్తాని పట్టుకోవడమే ఎలా అయినా సరే, స్త్రీలు కానీ పురుషులు కానీ. అదొక్కసారి రియలైజేషన్ వస్తే ఇంకా. రీసెంట్గానే నేను ఎవరికో పెట్టినట్టున్నాను, మీకు ఎవరికైనా పెట్టానా, అమ్మాయి ఉషా అని. ఉషా ఒక మామూలు ఆర్డినరీ ఒక ఇంట్లో అమ్మాయి, చిన్నప్పటి నుంచి భగవంతుడు ఏంటి ఏంటి అని చెప్పి దానికి వ్యాకులత అనమాట. చిన్నప్పుడు అందరూ అలా ఆడుకునేవారు, దానికి మాత్రం అసలు ఏంటి లైఫ్ ఏంటి అని ఆలోచిస్తూ ఉండేది. అట్లాంటిది తను మొత్తం తన రియలైజేషన్ మొత్తం ఆత్మసాక్షాత్కారం అనుభూతి. 14 years ఏజ్లో అమ్మాయికి ఆత్మసాక్షాత్కారం కలిగింది. ఇక్కడెక్కడో ఉంటారు, భీం వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో. మామూలుగా నార్మల్గా ఇప్పుడు మరి మ్యారేజ్ చేసుకున్నా అని నాకు తెలియదు, కానీ ప్రతి మాట కూడా ఎంత ట్రూత్ అనమాట, లోపల నుంచి వస్తుంది. సో దానికి పెద్ద పెద్ద సాధనలు చేయక్కర్లేదు. అదేంటంటే మనం మనసును పవిత్రం చేసుకుంటూ ఉంటే ఏదో టైంలో భగవంతుడి యొక్క కరుణ పడుతుంది మన పైన. అప్పుడు అర్థమవుతుంది కంప్లీట్ నేను, ఈ ప్రపంచం, ఈ బాడీ అన్నీ డిఫరెంట్ అని అర్థమవుతుంది. అది రావాలి. అది వచ్చే వరకు మనకి ఈ ఫైటింగ్లు తప్పో, ఈ డిస్టర్బెన్స్లు తప్పో, ఈ కన్ఫ్యూజన్స్ తప్పో, అందులోనూ కొట్టుమిట్టాడుతుంటూ ఉంటాం. అది ఒకసారి వస్తే ఇంకా అసలు క్లియర్ అనమాట ఎవ్రీథింగ్. పెద్దమా? ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.